ఐపీఎల్ 2025 సీజన్లో సిఎస్కేకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. ఈ జట్టు ఇప్పటివరకు టోర్నీలో 5 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్లలో ఓడి కేవలం ఒకే మ్యాచ్లో విజయం సాధించి 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతుంటే ఆ జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. రాజస్థాన్తో మ్యాచ్లో అతని కుడి చేయికి అయితే గాయమైంది. దీంతో గాయం కారణంగా టోర్నీ మొత్తం నుంచి వైదొలగగా అతని స్థానంలో చెన్నై కెప్టెన్గా ధోనీను నియమిస్తూ సిఎస్కే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. దీంతో మిగిలిన 9 మ్యాచ్లకు సిఎస్కే కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించబోతున్నాడు. చివరిసారిగా సిఎస్కే కెప్టెన్గా అతను 2023 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా వ్యవహరించగా ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచి 5వ టైటిల్ అయితే తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా సిఎస్కే కెప్టెన్గా మళ్ళీ ధోని 9 మ్యాచ్లకైతే ఈ సీజన్లో వ్యవహరించబోతున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్కు రిప్లేస్మెంట్ ఎవరనే దానిపైన అయితే సిఎస్కే క్లారిటీ ఇవ్వలేదు. అతి త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది.